హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేచర్ ఫార్మింగ్. ఈరోజు మనం అనేది రెడీగా పెట్టుకున్నాం మన స్పేర్ మందులు, పెట్రోల్. చూడండి, పెట్రోల్ అనేది ఫుల్గా తెచ్చేసుకున్నాము, మందులు కూడా రెడీగా పెట్టేసుకున్నాము, స్పేర్ కూడా రెడీగా పెట్టుకున్నాము. ఇంకా స్పేర్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అర్లీ మార్నింగే ఒకసారి మనకు చలికాలం కదా స్టార్ట్ అవ్వదని. చూడండి, కొంచెం సతాయిస్తుంది మా స్పేర్ ఈరోజు చలికి. దానివలన కొంచెం పంప్ అనేది కొట్టేసి దానికి కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. హీట్ కావాలి కదా, కొంచెం ఎక్కువ లాగాను. ఆ తర్వాత అనేది స్టార్ట్ అయింది. చూడండి, స్టార్ట్ అయిన తర్వాత వాటర్ అనేది వస్తున్నాయి. కొంచెం వాటర్ అనేది వచ్చిన తర్వాత మనకు కూడా కొంచెం గ్యారంటీ అని ఉంటుంది. తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పంప్ అనేది చెడిపోయింది, లేకపోతే అది ఇది ఇబ్బంది కాకుండా ముందుగానే చెక్ చేసుకున్నాను. అలా అయిపోయిన తర్వాత తోటకనే వచ్చేసాము. తోటలో అనేది కొంచెం వాటర్ అనేది ఇంకా అంటే చలికాలం కదా, కొంచెం తేమ శాతం ఉన్నది, అందువల్ల కొంచెంసేపు తర్వాత స్టార్ట్ చేసాము. ఇప్పుడే సూర్యుడు కూడా వచ్చాడు, కరెంటు కూడా వచ్చేసింది. ఇప్పుడే డ్రిప్స్కి అనేది వాటర్ కూడా వస్తున్నాయి. చూడండి, వాటర్ అనేది వస్తున్నాయి. ఇంకా స్టార్ట్ చేస్తామని వెళ్తున్నాము. ఇదిగోండి, ఈ కప్తో ఈ బొక్కెట్కి అనేది వాటర్ కొలుచుకొని మందు అనేది కలుపుకుంటున్నాను. ఏ మందు కొడుతున్నామో ఒకసారి చూపిస్తాను. చూడండి, ఈ మందు ఇవన్నీ కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నాను, ఏ ఏ పర్పస్ ఏంటి అనేది మీకు అది కూడా చెప్తాను. చూడండి, ఈ మందు కొడుతున్నాము. ఇలా అనేది కలుపుకున్నాను. ఒక్కొక్క టబ్కి ఒక్కొక్క మందుకు ఒక టబ్ కలుపుకున్నాను. ఇలా మనకి తోటకి ఎన్ని బిందెలు పడతాయో అన్ని అనేది కలుపుకున్నాను. నేను ఇవైతే కలుపుకొని బిందెకి అనేది వాటర్ పట్టుకొని రెడీ అయి చేసుకుంటున్నాను. ఇంకా బాగా కలబెట్టుకోవాలి, ఎందుకంటే మనం వాటర్లో మిక్స్ కావాలి కాబట్టి. చూడండి, అలా కలిపేసుకున్న తర్వాత బిందెకి అనేది మేము అనేది అలా 2 కప్పులు, ఒక్కొక్క మందు 2 కప్పులు, ఇదొక మందు అదొక మందు కాబట్టి 2 కప్పులు అనేది పోసుకుంటున్నాము. ఆ తర్వాత అనేది మేము ఇంకా స్పేర్లో అనేది స్పేర్లో పోసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు అనేది నేను మా నాన్న కొడతాడంట కాసేపు, ఆ తర్వాత నేను అనేది మళ్ళీ కాసేపు నేను కొడతాను. ఇద్దరం కాసేపు అనేది కొట్టుకుంటాం. ఇది చూడండి, మా నాన్న కొడుతున్నాడు. మందు కొట్టేప్పుడు ఫ్లవర్ అనేది పెట్టుకొని కొట్టాలి. అలా హైట్ ఉన్నప్పుడు అయితే హైట్ పెట్టుకోవాలి, లేదా ఫ్లవర్ పెట్టుకొని కొట్టాలి. నేను అనేది బిందెకు నీళ్ళు పట్టుకొని మందు పోసుకొని వెళ్తున్నాను. మా నాన్న అనేది అక్కడ కొడుతున్నాడు. చూడండి, మన నిమ్మ చెట్లు ఎలా ఉన్నాయో పూతలు. ఎందుకు కొడుతున్నామో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇలా పూత వచ్చింది కదా, పూతకు ఏమీ రాకోకుండా, అంటే డిసీజ్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ ఉండకోకుండా, పురుగు గిరుగు అనేది ఇలా ఇది ఒక మందు. ఇంకో మందు వచ్చేసి ఇలా కాయలు అనేది గజ్జింది. చూడండి, ఇలా ఉన్నదానికి నెక్స్ట్ రాకూడదని కొడుతున్నాం. ఇప్పుడు అంటే ఉంది కాస్త కొన్ని కాయలకు, నెక్స్ట్ వచ్చే కాయలకు అనేది ఉండకూడదని మేము ఇలా కొడుతున్నాము. ఆ రెండు అనేది ఇలా పని చేస్తుందని కొడుతున్నాం. నెక్స్ట్ చిన్నగా పూత వచ్చేదానికి అలా ఇట్లా మచ్చ ఇలా ఏం రాకోకుండా కొడుతున్నాం. చూడండి, ఇలా కాయలు అనేది ఉన్నాయి కదా, మనకు కాయలు ఉన్నప్పుడు మందు కొట్టుకోకపోతే కాయలు అనేది అంత డ్యామేజ్ అవుతాయి, అందువలన కొడుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కాయలు అయితే చాలా బాగున్నాయి మావి, అందుకు చాలా త్వరగా అనేది స్ప్రే చేసుకుంటున్నాము. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా. మా నాన్న అనేది లాస్ట్ బిందె అనేది కొట్టేస్తున్నాడు, నేను కొట్టే కాసేపు ఇంకా.